హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా బాగున్నారా అండి? మీకు ఆల్రెడీ అంతకుముందు నేను చాలా వీడియోల్లో చెప్తూనే వచ్చాను. అష్టాదశ శక్తిపీఠాల్లో మేము శ్రీచక్రార్చన, చండీ హోమం చేసుకుంటున్నామని. అందులో భాగంగా ఇప్పుడు మేము పిఠాపురం వచ్చామండి. ఈ పిఠాపురం క్షేత్రంలో పురోహితిక అమ్మవారి దేవస్థానము. ఇక్కడ కూడా అమ్మవారి శక్తిపీఠం ఇది కూడా. ఈ శక్తిపీఠంలో మేము శ్రీచక్రార్చన చేసుకుందాం అనుకున్నాము. యాక్చువల్‌గా చేసుకుందాం అనుకున్నప్పుడు గుడిలో అవకాశం ఇవ్వలేదండి. అందుకే ఇక్కడ దత్తపీఠంలో చేసుకుంటున్నాం. గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఉన్న దేవస్థానంలో మేము చేసుకోవడం జరిగింది. ఆ దేవస్థానానికి ఎదురుగా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది పెద్ద కోనేరు. మీరు చూస్తూనే ఉండొచ్చు. చాలా ఎంత చక్కని కోనేరో చూడండి. ఈ గుడి ప్రాంగణంలో కోనేరు, హంస వాహనము. ఈ వాహనంలో స్వామివారి ఊరేగింపు జరుగుతుందనుకుంటా. స్వామివారి ఉత్సవం జరిగినాక తెప్పోత్సవం చేసేటప్పుడు ఇలా ఈ వాహనంలో స్వామివారిని ఊరేగిస్తారనుకుంటండి. ఇదిగో మేము వేసుకొచ్చిన బస్ అండి. ఈ బస్‌లో మేము రావటం జరిగింది. దగ్గరగా ఒక 40 మెంబర్స్ దాకా మేము రావటం జరిగింది. ఇదిగోండి ఇది దేవస్థానం. ఇదిగోండి ఇప్పుడు మేము చూపించేదంతా దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవస్థానము. ఆ దేవస్థానంలోకి వెళ్తే అందులో గుడి యొక్క వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. ఎలా ఉంది గుడి ప్రాంగణము ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ధ్వజస్తంభం అండి స్వామివారి సన్నిధిలో. ఇంకా లోపల మా శ్రీచక్రార్చన జరుగుతుంది. ఆల్రెడీ మొదలైందండి శ్రీచక్రార్చన. ఆ శ్రీచక్రార్చన అయిన తర్వాత మా కుంకుమ పూజలుంటాయి. అలాగే చండీ హోమం కూడా ఉంటుంది. ఈ చండీ హోమం కూడా ఇక్కడే చేసుకుంటున్నాం మేము. ఆ క్లిప్పింగ్స్ అన్నీ మీకు వీడియో ద్వారా పంపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి గుడి యొక్క గోపురంలో దత్తాత్రేయ స్వామి విగ్రహం ఎంత అందంగా ఉందో. ఆ గుడి ప్రాంగణం అవన్నీ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తానండి. ఈ గుడి చుట్టూ ప్రాంగణాన్ని చూపిస్తానని మీకు ఇందాక తెలియజేశాను కదండి. ఇదిగోండి ఈయన కార్యసిద్ధి హనుమంతుల వారు. ఈ కార్యసిద్ధి హనుమంతుల విగ్రహాలు అటు ఇటు మండపానికి రెండు వైపులా ఉన్నాయండి. అటొక స్వామి ఇటొక స్వామి ఇద్దరు ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నవగ్రహాలు, పెద్ద యాగశాల, అదేవిధంగా శ్రీపాద వల్లభ స్వామి వారి విగ్రహము ఇట్లా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒకసారి చూసారా ఎంత చక్కగా ఉన్నారో. శ్రీ నృసింహ సరస్వతి. ఇప్పుడు మీరు చూసేది శ్రీపాద వల్లభ స్వామి. వీరంతా దత్తాత్రేయ స్వామి యొక్క అవతారాలండి. ఇది దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామి గుడి కావటం వల్ల ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గుడిలో ఇంకొక విశేషం కూడా ఉందండి. పిల్లలకి విద్య నేర్పుతున్నారు. చాలామంది పిల్లలు ఇక్కడ విద్య నేర్చుకుంటున్నారు. వాళ్ళందరూ ఎన్నో రకాలుగా పాండిత్యాన్ని సంపాదించుకుని ఉన్నారండి. వాళ్ళంతా కలిపి మాకు ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు ఈ గుడిలో. ఏంటి అంటారా, అరుణపారాయణం చేశారండి. అరుణపారాయణం చాలా మంచిదట, ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి ఆ పిల్లలతో గుళ్ళో అరుణపారాయణం చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తున్నామండి. ఈ గుళ్ళో మీకు చెప్పాను కదా ఇక్కడ జరుగుతుంది కార్యక్రమం అని. ఈ గుళ్ళో ఇంకొకటి మీకు ప్రతి చోట మేము అష్టాదశ శక్తిపీఠాల్లో కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు సువాసిని పూజ, బాల పూజ అనేది చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుందండి. ఇప్పుడు జరిగేది శ్రీచక్రార్చన. ఈ శ్రీచక్రార్చన అవ్వంగానే మేమంతా కుంకుమ పూజ చేసుకోవడం జరుగుతుంది. అందరం కలిపి కుంకుమ పూజ చేసుకున్న తర్వాత సువాసిని పూజ, బాల పూజ జరుగుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి శ్రీచక్రార్చన. కరెక్ట్గా మాకు దేవస్థానం లోపలే అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాడండి. దత్తాత్రేయ స్వామివారి దేవాలయం దగ్గరగా తీయడానికి అవకాశం దొరకలేదండి. ఎందుకంటే అక్కడ తీయకూడదు అన్నారు, అందుకే తీయలేదు. శ్రీచక్రార్చన జరుగుతుందని మీకు చెప్పాను కదండి. ఆ శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించడానికి మా వాళ్ళంతా శుభ్రంగా తాంబూలాలు తయారు చేస్తున్నారండి. ఇక్కడ అమ్మవారికి
కుంకుమ పూజకు వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడం జరుగుతుంది. దానికోసమే మొత్తం అంతా రెడీ చేస్తున్నారు. మా వాళ్ళంతా రెడీగా ఉన్నారండి. ఇంకా ఒక అరగంటలో మా కుంకుమ పూజ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శ్రీచక్రార్చన జరుగుతుంది. ఇది దత్తాత్రేయ స్వామి గుడి. సమర్పయామి నమస్కరోమి. ఇక్కడ ఆచార్యుల వారి చేతిలో ఉన్న పలక గురించి మీకు ఒక విశేషం తెలియచేయాలండి. ఈ పలక చాలా విశేషమైందండి. ఎందుకంటే పెనుగొండ పీఠాధిపతి అయిన బాలస్వామి వారు మా తెనాలిలో సరస్వతీదేవి దేవస్థానాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పం చేసుకున్నారు. ఆ సంకల్పంలో భాగంగా ఈ పలకల్ని ఒక స్తూపంగా ఏర్పాటు చేసి అందులో పెట్టాలని ఆయన సంకల్పించుకున్నారు. ఆ పలకల్ని మేము 18 పలకలు తీసుకొని ప్రతి అష్టాదశ శక్తిపీఠాల్లోనూ వాటికి పూజ చేసి అమ్మవారికి తాకించి తీసుకొచ్చి మళ్ళీ ఆయనకి ఇచ్చేయాలని అనుకున్నామండి. అందుకే ప్రతి చోట మేము ఆ పలకని పెట్టడం జరిగింది. ఈ పలకలు ఎవరికైనా కావాలంటే ఇవ్వడం జరుగుతుందండి. ఆ పలక మీద మన గోత్రము పేరు రాసి ఇస్తే ఆ పలకల్ని ఆ స్తూపంలో ఏర్పాటు చేస్తారు. అదే ఈ పలక యొక్క విశేషత అండి. ఇక్కడ అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేకాల అనంతరము బాల పూజ ఉంటుంది, కుమారి పూజ ఉంటుందండి. గిరిచక్రధారూఢ దండనాథపురస్కృత జ్వాలామాలినీ క్షిప్తావన్నీ ప్రాకారమధ్యగ బండ సైన్యవధోజుక్త శక్తి విక్రమహర్షిత నిత్యపరాక్రమాటోపా నిరీక్షణ సముత్సుక బండపుత్రవధోజుక్త మాలా విక్రమనందిత మంత్రిణామావృతాంశకవదోషిత Aku bang. Parah dia.
శంకరీ పాకు బాగుంది పారాలి వద్దు महालक्ष्मी सर्वलक्ष्मी नमाम्यहम् दुःखहरणं समर्थिरपसम्पदा सच्चिदानन्दपूर्णत्वम् अष्टलक्ष्मी स्तुतेर्भवेत् మీరు చూస్తున్నారు కదండి అమ్మవారు ఇప్పుడే మా శ్రీచక్రార్చన కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించడం కోసం ఇంకొకసారి వీడియో పెడుతున్నానండి. ఒక్కసారి అమ్మవారి దివ్యమైన స్వరూపాన్ని చూడండి, ఎంత అందంగా ఉన్నారు. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ శ్రీచక్రార్చన చండీ హోమము అనేది 2 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం శ్రీచక్రార్చన అండి. మరి ఒక ఎపిసోడ్లో మీకు చండీ హోమాన్ని మొత్తము అక్కడ అరుణ పారాయణము అవన్నీ ఇంకొక వీడియో ద్వారా మీకు అందిస్తాను. నా వీడియో తప్పకుండా చూడండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.